మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. పానీయం బుచ్చుకుని పీక్స్ లో రచ్చ చేసిన పిచ్చకారుల్ని పురుష పుంగవుల్ని ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. ఇంకా తెలిసిందేగా మరి. వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లాగించేద్దాం. ఇక్కడ మహాశయుడిని చూస్తే మన మైండ్ పోద్ది. అయ్యా అయ్యా ఇది మామూలు రచ్చ కాదయ్యా అని ఎలా చూడండి ఏం చేస్తున్నాడు. ప్రశాంతంగా ఉన్న దాని ప్రశాంతతని పట్టపగలే కొలాప్స్ చేస్తున్నాడు. దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి నలిపేసి కుదిపేసి ఓయ్ ఓయ్ అంకులు దాన్ని ఎందుకు అలా అల్లకల్లోలం చేసేస్తున్నావు? నేను పిచ్చోళ్ళకే పిచ్చోడిని. ఇక్కడ చూడండి స్ట్రీట్ స్టార్. మరి స్టార్ ఎందుకు అన్నామంటే మనోడి పర్ఫార్మెన్స్ కు స్ట్రీట్ మొత్తం ఎగబడి చూస్తుంది చూడండి. అరే ఏమన్నా స్టెప్పులు రావి అద్దర్రా కొట్టేస్తున్నావు అంతే. అసలు నాట్యం పైన నీకున్న పట్టుతో నరాలు బిగేస్తున్నావు. ఆడి పిల్లవచ్చా ఆడి తాతనరా నేను. ఆడు వదరగొడితే మనం బెదరగొడతాం, చూపులతో చెదరగొడతాం. డాన్స్ అంటే ఏంటి? నరాలు బిగేసేలా చేయడం కాదు. 4 కళ్ళున్నా సరిపోవు అన్నట్టుగా చేయాలా, నాలాగా చేయాలా? ఎవడ్రా అనిరుద్ధ్, ఎవడ్రా అర్జిత్, నా ముందు ఎవడు పనికిరాడు అంటున్న సింగర్ బాబాయ్ని ఇక్కడ చూడండి. మరి ఇప్పుడు సారు పాట వినే ముందు టైట్ గా కూర్చోండి. స్టార్ట్. బాబోయ్ బాబోయ్ బంద్ చేయయ్యా అనిపిస్తుంది కదా. జరగండి ఇక్కడ నేను ఉన్నా, నన్ను పట్టించుకోండి అంటున్న జాలరాజ్ కాటరాజ్ ని ఇక్కడ చూడండి. మనోడి వేళ్ల డాన్స్ ని చూసి వెర్రెక్కిపోండి. మరి ప్రతిరోజు ఒకటే పాట అయితే ఎవరికి మాత్రం చిరాకు రాకుండా ఉంటది. ఏదో పంచదార పొట్లాన్ని పట్టుకుని ఇసిరినట్టు లోపలికి ఇసిరేసింది. ఇక్కడ ఈ సుందర్ సాబ్ స్టోరీకి అయితే చెల్లా చెదురావాల్సిందే. అంతలా ఏం రచ్చ చేశాడో చూడండి. మరి కూర్చున్నంతసేపు కూర్చున్నాడు. బాబుకేం గుర్తొచ్చిందో గబుక్కున లేచాడు. లేచినోడు లేచినట్టున్నాడా అంటే గిర్రున గుండ్రంగా తిరిగి గుండు బద్దలు కొట్టుకున్నాడు. ఈసారి పడితే పడ్డాడు, కొంచెంలో ఆ పక్కన ఉన్నోడిని కూడా పడేసేటోడు. ఒక్కసారి నషాబోయి మషాలాని గంటితే ఎక్కడా తగ్గేది లేదు. ఇళ్ళు ఎవడి మాట ఎనరిళ్ళు. ఈ బాహుబలి తాత విన్యాసాలు చూడండి. నన్ను దాటుకుని పోరా చూద్దాం అన్నట్టు నడి రోడ్డు మీద నానా రచ్చ. పాపం బుర్ర పూర్తిగా బ్లాక్ అయిపోయినట్టుంది. ఇంకా రోడ్ ని బ్లాక్ చేస్తున్నాడు. ఏం చెప్తాం? ఏంటంటే వెరైటీ డాన్స్ కి ప్రైజ్ ఇస్తాం అన్నట్టుకున్నారో ఏమో, లేకపోతే వీడే వెరైటీ గాడో ఏమో గానీ ఆ దరిద్రం డాన్స్ ఏంట్రా దారుణంగా అన్నట్టుగా చేస్తున్నాడు. పబ్లిక్ లో సబ్బుతో స్నానం డాన్స్ అంటే సాహసం అనే చెప్పాలి. మరి ये बाबूराव का स्टाइल है. దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరా జాన్. దిమ్మకి దమ్మెక్కాక దోస్తుల మీద ఎక్కడి లేని ప్రేమ పొంగుకొచ్చేస్తుంటదన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరి రచ్చ అయితే అలా ఇలా కాదు, ఆగం కింద అరాచకమే వీళ్ళు. ఈయన ఎలిగించాలని చూస్తున్నాడు, ఎలిగించలేకపోతున్నాడు. అరే అంటేసింది అంటలా రచ్చయ్యా. హోలీకి రంగులు కొట్టుకుని ఆడండ్రా అంటే రింగులేస్తూ రచ్చలేపుతున్నారు. ఈవెంట్ డాన్సులు రా బాబు, ఇవి డాన్సుల్లా లేవు, స్టంటుల్లా ఉన్నాయి. కానివ్వండి మీ ఇష్టం కానివ్వండి. బాబుకి బుర్ర బ్లాంక్ అయ్యాక ఓ బామ కావాలనిపించింది. మరిప్పటికిప్పుడు హీరోయిన్ అంటే కష్టం అని సునాయాసంగా ఈ సునకాన్నే హీరోయిన్ గా మార్చేసుకున్నాడు. ఓ రొమాంటిక్ సాంగ్ వేసేసుకున్నాడు. సూపర్ అయ్యా. ఊరికే టీయర్ఫుల్ డాన్సర్లు అయిపోర్రా. చుక్కబడ్డాక చూపులు దిప్పుకోలేనంతగా చుక్కలు చూపిస్తాం, మామూలుగా ఉండదు. అదే ప్లాట్ఫామ్ అయినా అవని, అదే ప్లేస్ అయినా గానీ అరుపులే. మరి ఇక్కడ ఈ మేడం గారి పరిస్థితి అలానే ఉంది. చూసేవాళ్ళు అంటారు ఇదే అందరూ ఇది హంబా హంబా డంబా డంబా కంబా కంబా దుంబా దుంబా బుంబా బుంబా బంబా బంబా. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. వీళ్ల పనులు మీకెలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. మామూలప్పుడు మూసుకుని ఉండేటోడికి మందు పడగానే ఎక్కడి లేని ధైర్యం వచ్చేస్తుంటది. నేల నాదే, నీరు నాదే, గాలి నాదే, గవర్నమెంట్ నాదే అంటుంటారు. నుంచున్న నేలంతా నాదే అన్నట్టు రోడ్డెక్కి రచ్చ చేస్తుంటారు. ఇక్కడి ఆ జేసీబీని పోనీయకుండా చేస్తున్న రచ్చ అదే. ఈడి బాధ తట్టుకోలేక తొండంలో వేసి దోలుకుపోతున్నాడు. ఇంకేం చేస్తాడు? ఏదైనా అప్పటి వరకే, శుభ్రమైన శార్థమైన.
మూమెంట్ అని ఆ మూమెంట్ కోసం పేషెంట్ అవడానికైనా సిద్ధమైపోతుంటారు. ఆ డెడికేషన్ అలా ఉంటది మరి. గ్లాస్ ఎత్తాక అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చోక ఇలా గ్రాస్ కట్ చేయడానికి ఎగేసుకుని వచ్చాడు. పని చెయ్యయ్యా అంటే పని ఇచ్చినోడికి పిచ్చి లేసేలా చేశాడు. అందరూ భయంతో కుదురుగా దాటకుండా ఎక్కడోళ్ళు అక్కడే నుంచుంటే ఈడు మాత్రం పెద్ద పోటుగాడిలా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ దాటేస్తున్నాడు చూడండి. మరి ఈడు బాహుబలి లెవెల్లో అప్లాజ్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాడు. పోలీస్ ఆయన ఏంట్రా అన్నట్టు తాట తీసి వదిలిపెట్టాడు. లేకపోతే ఆడికి ఏదైనా అయితే ఎవడు రెస్పాన్సిబిలిటీ? మళ్ళీ ఈయన్ని చూసి ఇంకో 10 మంది తయారవుతారని ఆయన బాధ. ఈ గురుడు చూడండి. హాయిగా జాగ్రత్తగా బండి నిలబెట్టి ఈడు నుంచోలా కొప్పుగులాడు మాస్. ఇక్కడ చూడ్డానికి అంతా బాగానే ఉంది, చుట్టూ అంతా ప్రశాంతంగా ఉంది. అయితే ఇక్కడ ఇదేంటి? హే రే, మరి ఇలా ఉన్నారేంట్రా రే? చల్లగా పడుకోవడం అంటే ఇదేరా? బాగుందిరా, బాగుంది, ఇది కూడా బాగుంది. వీళ్ళ అవస్థ అయితే ఇలాంటి అవస్థ కాదు. మరి ఎంతసేపటి నుంచి వీళ్ళు దాన్ని పడేసి లేపకుంటే దాని పరిస్థితి అలా ఉంటుంది. పచ్చడి చేసేశారు కదరా. అరే బాండు, కుదురెక్కువై కాకపోతే ఒళ్ళు తెలియనంత ఎవడు పుచ్చుకోమన్నాడు, ఇలా పాటలు ఎవడు పడమన్నాడు? కానివ్వండి, ఈ రోజు ఏది కాదులేదు. దాన్ని పాటలు కిందే తోలుకుపోవాలనుందేమో కానీ అసలు ఈడి బుర్రకి ఎంత దారుణంగా ఎక్కేయకపోతే ఇలాంటి బుర్రపాడు వ్యవహారం చేస్తాడు చెప్పండి. గొంతు చించుకుని గొంతు కదపలేని బొమ్మతో మాటల యుద్ధం చేస్తున్నాడు. అరే నాన్న వదిలేరా రే, పోనీ ఏముందలే పోనీ. సరే నువ్వేదో చేసావు, నీకేంటో తెక్కగా ఉంది. అలాంటప్పుడు మూలకు పోయి ముడుచుకుని కూర్చోవాలి కదా. అలా కాదని వెళ్ళి దాన్ని అదే పనిగా గెలిగాడు, కొల్లబుడిపించుకున్నాడు. ఏం బాబు సరిపోయిందా సరదా? ఇక్కడి రిక్షా అన్న ఏం చేస్తున్నాడో ఆ అన్నకి తెలియదు, చూసే మనకే అర్థం కాదు. అదే పనిగా దానిపైన యుద్ధం చేస్తున్నాడు. మరి దాన్ని తోలుతున్నా అనుకుంటున్నాడా, తోస్తున్నా అనుకుంటున్నాడా ఏం అర్థం కావట్లా. రోడ్డు మధ్యలో రోడ్ షో అయితే పెట్టాడు. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలో వస్తాయి. సురాపానం స్వర్గానికి తీసుకెళ్లడం ఏమో గానీ ముందు మైండ్ ను శూన్యం చేసేస్తుంది అనే మాట అయితే అక్షరాల నిజం. మరి దానికి రియల్ ఎగ్జాంపులే ఇదిగో ఇక్కడి రోతరాతోడ్. మరి ఇడికి మైండ్ కెక్కేసి మొత్తం మసకైపోయినట్టుంది. నల్లగొన్న డ్రైనేజీ తెల్లగొన్న స్విమ్మింగ్ పూల్ లా కనబడినట్టుంది. భారీని దుంపదగా అనేలా దూకేశాడు. రచ్చ కింద స్విమ్మింగ్ చేసేస్తున్నాడు. రే ఎవడైనా ఆపండ్రా అండి, ఇదే నా స్విమ్మింగ్ పూల్. ఎవడ్రా స్విమ్మింగ్ పూల్ లో సెంటు కలిపింది? అచ్చా బాయిరా బాబు నువ్వా అనిపించే భారీ బాబుని ఎక్కడ చూడండి. ఈడు ఎక్కి సైకిల్ దొక్కలేకపోతున్నాడు, కానీ నేను ఆడవలేకపోతున్నా అని ఒప్పుకోలేక చూడండి ఎంత రచ్చ చేస్తున్నాడు. అయితే ఈడి రచ్చ స్వతహాగా చేయట్లేదులేండి, ఈడితో ఓ మెడిసిన్ చేపిస్తుంది, అది మీకు తెలుసు అనుకోండి. ఏదేమైనా గానీ చల్లని సాయంకాలాన రోడ్డు మీద వాళ్ళకి మంచి వినోదాన్ని ఇచ్చాడు. మరీ సోయలేనంత జుర్రితే గాని ఇంత దారుణంగా రోడ్డెక్కి రచ్చ చేయడు. అప్పటిదాకా కాముగా ఉన్నోడిలో ఒకేసారిగా ఎక్కడి లేని కళ ఉట్టిపడేలా చేసేదే ఈ పానకం. ఇప్పుడు చూపిస్తారా నా డాన్స్ టాలెంట్? మరి వచ్చే అప్పుడు టిప్ టాప్ గా టక్కు చేసుకుని రెడీ అయ్యి బానే వచ్చాడు గాని వెళ్లే అప్పుడే వాటం చేంజ్ అయింది, వాలకం చేంజ్ అయింది. కాళ్లకు ఉండాల్సిన చెప్పులు చేతికొస్తున్నాయి, ముందు చూడాల్సిన కళ్ళు కిందకి చూస్తున్నాయి. సీదా పోవాల్సిన శనగాడు బొంగరంలా రింగులు కొడుతున్నాడు. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వులు విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.